హరే కృష్ణ. అధిక మాసం, పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టత, మాహాత్మ్యం ఎంత, ఏమిటి అనేది కృష్ణుడు తన నోటితో తాను స్వయంగా పాండవులకు వివరించాడు. ముఖ్యంగా అర్జునుడికి. ఎందుకంటే ధర్మరాజు మాయాజోదంలో ఓడి సంపదలన్నీ కోల్పోయి అరణ్యాలు పాలైనప్పుడు ఓ సందర్భంలో కృష్ణుడు వారి వద్దకొస్తాడు. వచ్చి అర్జునుడితోటి చెప్తాడు. అంటే అక్కడ ధర్మరాజు, ద్రౌపది అందరూ ఉంటారు. అర్జునుడితోటి ముఖ్యంగా చెప్తాడు. అర్జున, మీరు అంటే పాండవులు ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నారో తెలుసా? అలాగే మీరు అరణ్యాలు పాలవ్వడానికి, మీరు అరణ్యాల్లో ఉన్న కారణంగా మీరు నాకెంతో ఇష్టమైనటువంటి, ఎంతో విలువైనటువంటి అధిక మాసాన్ని మీరు పాటించటం లేదు. మీ కష్టాల్లో అది కూడా ఒక కారణం. మీరు కష్టాలు పాలవ్వడానికి రకరకాల కారణాలున్నప్పటికీ, నాకెంతో ఇష్టమైనటువంటి అధిక మాసాన్ని మీరు ఆచరించట్లేదు. ఆ అధిక మాసం యొక్క మాహాత్మ్యం ఏంటో చెబుతాను విను అర్జున అంటూ కృష్ణుడు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ద్రౌపది గురించి చెప్పారు. ఈ ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను వినండి అని. ద్రౌపది కూడా వింటుంది. ఎందుకంటే, మన పూర్వజన్మ ఏంటో మనకు తెలియదు. దాని గురించి ఎవరైనా చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా ఉంటది. నేను ఇంతకు ముందు జన్మలో ఎలా ఉన్నాను? ఏం చేశాను? ఏం జరిగింది? దాని పర్యవసానం ఈ జన్మలో నేను ఎలా అనుభవిస్తున్నాననేది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. స్వయంగా భగవంతుడే చెప్తే అది మరింత ఆసక్తి. అందుకని ద్రౌపది యొక్క పూర్వజన్మ గురించి చెప్తున్నారాయన. ఈ ద్రౌపది ఇంతకు ముందు జన్మలో మేధావి అనే ఒక బ్రాహ్మణ భక్తుడి యొక్క కుమార్తె. బ్రాహ్మణ యువతి. ఈమె ఆ బ్రాహ్మణ భక్తుడికి కుమార్తెగా జన్మించింది. అయితే చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రే పెంచి పెద్ద చేశారు. యుక్త వయసుకొచ్చింది. అయితే తండ్రి ఆమెకు వివాహం చేయాలనే విషయం ఆలోచించడం మానేసి ఆయన భక్తి ఆయన చేసుకుంటూ అలా సాగుతూ సాగుతూ కాలం ఆయన శరీరం వదిలి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఈ యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయి బ్రాహ్మణ యువతికి వివాహం జరపలేదు. అయితే ఈ అమ్మాయి తన తోటి స్నేహితురాళ్ళంతా కూడా వివాహం చేసుకుని భర్తని పొంది, పిల్లల్ని పొంది సంతోషంగా ఉండగా, వివాహం జరక్క, తండ్రి లేక, తల్లి లేక, నా అనేవారు ఎవరూ లేక చాలా దుఃఖిస్తూ ఆశ్రమంలో ఉంది. అయితే ఒకరోజు అక్కడికి దుర్వాస మహర్షి వస్తారు. ఎందుకంటే దుర్వాసుడికి ఈ మేధావి అని ఆయన స్నేహితుడు, ప్రాణమిత్రుడు. నా ప్రాణమిత్రుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో ఒకసారి చూసిపోదామని చెప్పేసి ఆయన ఆ ఆశ్రమానికి వస్తారు. దుర్వాస మహర్షి వచ్చారని తెలిసి ఈ బ్రాహ్మణ యువతి ఆయనకి చక్కగా అతిథి మర్యాదలు, సేవలు అన్నీ చేసి ఆయన్ని సంతోషపెడతది. దాంతో విషయం అంతా తెలుసుకున్న తర్వాత దుర్వాసుడు కూర్చొని చక్కగా ఆమెతోటి మాట్లాడారు. "ఏమమ్మా ఎలా ఉన్నావంటే?" ఈ బ్రాహ్మణ యువతి చెప్పింది, "స్వామి, ఇది నా పరిస్థితి. నా అనేవాళ్ళు లేరు. తండ్రి, తల్లి లేరు. భర్త లేడు. నాకు రక్షణ లేదు." ఇలా తన బాధంతా చెప్పుకొని రోదిస్తది. దాంతో ఆయన చాలా జాలిగొని, ఎందుకంటే తన ప్రియ మిత్రుడి యొక్క కుమార్తె. చాలా ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, వివాహం లేదు, భర్త లేడు. అందుకని ఆయన ఏం చెప్తాడంటే, "అమ్మా, 3 నెలల్లో నీకు అధిక మాసం వస్తుంది. పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. శివుడు, బ్రహ్మ, నారదుడు, నేను అందరం కూడా ఈ అధిక మాసాన్ని పాటిస్తాం. ఇది చాలా విలువైంది, చాలా మాహాత్మ్యం కలిగింది, సకల పాపాలని తొలగించేది. ఈ అధిక మాసాన్ని నువ్వు ఆచరించు. మాసాలన్నిట్లో కన్నా ఇదే అత్యుత్తమ మాసం." తెలియక అందరూ దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు గానీ, ఇది చాలా అత్యుత్తమమైంది. ఏ మాసం యొక్క విశిష్టతతో పోల్చి చూసినా కూడా, ఆ మాసం యొక్క ప్రత్యేకత, ఈ మాసాల యొక్క గొప్పతనం అధిక మాసంతో పోలిస్తే 1/16 వంతు కూడా కాదు. అంత గొప్పది అధిక మాసం. చూడమ్మా, నా స్నేహితురాలు కుమార్తె 12,000 సంవత్సరాల పాటు గంగా నదిలో ప్రతిరోజు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తదో, ఈ అధిక మాసంలో ఏదైనా ఒక పవిత్రమైనటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నీకు అంత పుణ్యం వస్తది. అందుకని నా మాట విను. చక్కగా నువ్వు ఈ అధిక మాసాన్ని పాటించు.
నీ యొక్క కోరికలన్నీ నెరవేరతాయి అని చెప్పి ఆయన చెప్పి ఊరుకున్నారు. ఇది దీని పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ యువతి మొత్తం విని దుర్వాసుడితోటి మాట్లాడింది. స్వామి, మీరు నాకు అబద్ధం చెబుతున్నారు. అధిక మాసం గురించి నేను విన్నంత వరకు అది చెడ్డది, మంచిది కాదు. పుణ్యకార్యాలకి పనికిరాంది. కానీ మీరు అలాంటి నెలలో ఇలాంటి పనులన్నీ చేయాలని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అంది. మామూలుగానే దుర్వాసుడికి కొంచెం కోపం ఎక్కువ. దుర్వాసుడికి కోపం ఎక్కువ. ఆయన్ని నేను మిమ్మల్ని నమ్మను, మీ మాటలను నమ్మను అంటే ఆయనకి ఎలా ఉంటది? ఇప్పుడు మన మంచి కోరుకుని చెప్పే వాళ్ళకి మనం ఎదురు తిరిగితే ఎలా ఉంటది? అయితే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కోపం వచ్చేసింది. కానీ అసహాయ స్థితిలో అవివాహితగా ఉంది ఆ అమ్మాయి. ఎవరు తోడు లేరు. తండ్రి లేడు, భర్త లేడు, తల్లి లేదు, ఎవరు లేరు. అందుకని తన కోపాన్ని ఆయన ఆగ్రహాన్ని నిగ్రహించుకొని ఎర్రని కళ్ళతోటి, "నువ్వు నా మాటను నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు అధిక మాసాన్ని నువ్వు తక్కువ చేసావు, అవమానించావు. దీనికి నువ్వు మూల్యం చెల్లిస్తావు" అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దుర్వాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఆ క్షణం నుంచే ఆ బ్రాహ్మణ యువతి యొక్క శరీరంలో తేజస్సు తగ్గిపోవడం మొదలయ్యి, కొద్ది కాలంలోనే ఆమె కురూపిగా తయారైంది. చాలా అందమైన యువతి కాస్త కురూపిగా తయారైంది. దాంతో ఆమెకి చాలా బాధ కలిగి ఆమె ఏం చేసింది? అసుతోషుడని పిలుస్తారు శివుణ్ణి. అంటే తొందరగా సంతోషపడేవాడు. ఆయన కోసం ఆ అమ్మాయి 9000 సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ! "ఏం వరం కావాలో కోరుకో" అని అడిగాడు ఆ బ్రాహ్మణ యువతిని. ఆ అమ్మాయి చెప్పింది, "నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి." ఇలా 5 సార్లు అడిగిందంట. అంటే ఆమె చాలా ఆతృతగా ఉంది. వివాహం చేసుకోవాలి, భర్త కావాలని చెప్పి. ఆ కోరికతోటే ఆమె తపస్సు చేసింది వివాహం కోసమే. దాంతో శివుడన్నాడు, "సరే, నీ కోరిక మేరకు నీకు 5గురు భర్తలు వస్తారు" అన్నాడు. వెంటనే, "అదేంటి స్వామి అసుతోష, ఒక స్త్రీకి 5గురు భర్తలేంటి? ఇది ఘోరం. మీ యొక్క వరాన్ని ఉపసంహరించుకోండి" అని అడిగింది ఆవిడ, ఆ అమ్మాయి. దాంతో శివుడు చెప్పారు, "లేదమ్మా, అలా ఉపసంహరించుకోవడం కుదరదు. ఎందుకంటే నువ్వు 5 సార్లు నువ్వు నాకు భర్త కావాలి అని అడిగావు. 5 సార్లు అడిగావు నువ్వు నన్ను. అందుకని నీకు 5గురు భర్తలొస్తారు." చూడండి, ఎవరినైనా వరాలు అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకేదో ఇబ్బందులున్నాయి, కోరికలున్నాయని చెప్పేసి రకరకాలుగా కోరామంటే మళ్ళీ ఆయన తదాస్తు అంటాడు. శివుడు గాని, వేరే ఏ దేవీ దేవతలు గాని, ఎవరైనా కానీ. అందుకని చాలా జాగ్రత్తగా అడగాలి. నువ్వు 5 సార్లు భర్త కావాలని అడిగావు. అందుకని నీకు 5గురు భర్తలొస్తారు. దుర్వాసుడు నేను ఒకటే. నా అంశే దుర్వాసుడు. నువ్వు ఆయన్ని అవమానించావు. ఆయన మాటను అనుమానించావు. ముఖ్యంగా నేను, నారదుడు, బ్రహ్మ లాంటి అందరం ఈ అధిక మాసాన్ని పాటిస్తాం. నువ్వు దాని గురించి తక్కువ చేసి మాట్లాడావు. అందుకనే నువ్వు చేసినటువంటి అపరాధానికి నీకు తప్పదమ్మా ఇది అని చెప్పేసి ఆయన చెప్తాడు శివుడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె అలా దుఃఖిస్తూ, "అయ్యో! నేను 9000 సంవత్సరాల పాటు తపస్సు చేసి శివుడి నుంచి వరం పొందినా కూడా ఇలాంటి వరం నాకు దక్కిందేంటి? నా పరిస్థితి ఎలా అయిందేంటి?" అంటూ ఆ జన్మలో ఆమెకు వివాహం లేదు. అలాగే ఉండిపోయి కొనసాగి శరీరం వదిలేసి తదుపరి జన్మలో ద్రుపద మహారాజు యొక్క యజ్ఞకొండం నుంచి ఆయన యజ్ఞం చేస్తే అందులోంచి బయటకొచ్చింది ద్రౌపదిగా. ద్రుపదుడి యొక్క కుమార్తె ద్రౌపదిగా. "అర్జున, ఇదిగో నీ ముందున్న ఈ ద్రౌపది అధిక మాసం పట్ల చేసిన అపరాధం వల్లే ఈ జన్మలో కూడా దాని శిక్ష అనుభవించింది. దుశ్శాసనుడు జుట్టు పట్టుకు లాక్కొచ్చాడు. ఆమెను నగ్నంగా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆమె చీర పట్టుకుని లాగాడు. అయితే నేనున్నాను మీకు. మీకే ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి. నేను ద్వారకలో ఉన్నా కూడా ఆమెను కాపాడాను. ఎందుకంటే మీరు నా భక్తులు గనక. అర్జున, పాండవులారా, ఈమె ఇంతకు ముందు ఒక బ్రాహ్మణ యువతి. అధిక మాసం పట్ల ఈమె చేసినటువంటి అపరాధం కారణంగానే ఇదంతా జరిగింది. మీకు కష్టాలొచ్చినియి. ద్రౌపదికి ఇంత కష్టం వచ్చింది" అని చెప్పి ఆయన మొత్తం పాండవులందరికీ, అక్కడున్న వాళ్ళందరికీ చెప్పడంతోటి, "తొందరలోనే మీకు అధిక మాసం వస్తుంది. దీన్ని తప్పనిసరిగా ఆచరించండి. నా నామాన్ని జపించండి. నన్ను అర్చించండి. అలాగే నదీ స్నానం చేయండి. దాన ధర్మాలు చేసి ఈ అధిక మాసాన్ని మీరు పూర్తి చేయండి" అని చెప్పి కృష్ణుడు వాళ్ళకి ఈ సందేశం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన ద్వారకకి వెళ్ళిపోతాడు.
అలా వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు కృష్ణుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని తన పరివారంతోటి ఈ అధిక మాసాన్ని ఆచరించి, తర్వాత రాజ్యాన్ని పొంది, సుఖించి, తర్వాత భగవద్ధామానికి వెళ్ళినట్టుగా పద్మపురాణం చెబుతోంది. కృష్ణుడు స్వయంగా తన నోటితోటి ఈ అధిక మాసం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పాడు. అలాగే ద్రౌపది యొక్క జీవిత చరిత్ర అంతా చెప్పాడు. ఇంతకు ముందు జన్మలో ఆమె యొక్క బ్రాహ్మణ యువతి. అందుకని ఈ అధిక మాసాన్ని గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. అంతే తప్పితే అది మంచి మాసం కాదు, పనికిరాని మాసం, పుణ్యకార్యాలకు పనికిరాదు అనకూడదు. భక్తి చేయడానికి అధిక మాసాన్ని మించినటువంటి మాసం లేనే లేదట. కనుక మనం కూడా ఈ అధిక మాసాన్ని చక్కగా ఆచరిస్తూ ముందుకు సాగుదాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే.